ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన మా నాన్నగారు అయిన దైవజనుల గారికి నా వందనాలు. సిలువలోని 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. యేసు ప్రభు వారికి కలిగిన దప్పిక ఏమిటి? యేసు ప్రభు వారు సిలువలో 2 రకాల దప్పికలు కలిగారు. వాటిలో మొదటిది శారీరక దాహం. శారీరక దాహంలో యేసు ప్రభు వారు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయనకి శారీరక దాహం వేసింది. యేసు ప్రభు వారికి దాహం వేసినప్పుడు ఎటువంటి నీళ్ళని ఆయనకి ఇచ్చారు? ఆయనకి చిరకతో నిండి ఉన్న ఒక పాత్రను వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి, అనగా చేదు నీళ్లు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. ఇది దావీదు మహారాజు గారు 1000 సంవత్సరాల క్రితమే ప్రవచించారు. యేసు ప్రభు వారు సిలువలో ఆయన 5వ మాట నేను దప్పిగొనుచున్నాను అని చెప్పే ముందు ఆయన పెదవులు ఎండిపోయాయి. యేసు ప్రభు వారు సిలువలో నేను దప్పిగొనుచున్నానని ఎందుకు అన్నారు? యేసు ప్రభు వారు ఆ మాటని ఎందుకు పలికారు అంటే, ఆయన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మన కోసం సిలువను మోసి చాలా శ్రమ పడ్డారు. ఆ శ్రమ మనకు తెలియాలని నేను దప్పిగొనుచున్నానెను. రెండవది ఆత్మీయ దాహం. నశించుచున్న దానిని వెదకి రక్షించుటకు దేవుని దాహమైనది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు సమరయ స్త్రీని ఆమె ఆత్మ నశించిపోకుండా ఆమెను దేవుడు రక్షించారు. సాతానుడికి కూడా కొన్ని దాహాలు ఉన్నాయి. మొదటిది లోకాశలు అనే దాహం. రెండవది డబ్బు అనే దాహం. దాంట్లో ఉదాహరణలు గెహజీ, అననీయ, సఫీరా, బిలాము. మూడవది వ్యభిచారం అనే దాహం. నాలుగవది పాపం అనే దాహం. ఐదవది దొంగతనం అనే దాహం. ఆరవది మద్యపానం అనే దాహం. ఏడవది సెల్ ఫోన్ అనే దాహం. మనము ఏ దాహాన్ని కలిగి ఉన్నాము? దేవుని దాహం ఆత్మలను రక్షించేది, సాతాను దాహం లోకాశలు అనే దాహం. మనము ఎవరి దాహాన్ని తీర్చే బిడ్డలుగా ఉన్నాము? దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.